అనంతపురం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కొంతకాలంగా ఒక అంశం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అదే నాన్ లోకల్ నాయకులకు ప్రాధాన్యం. ముఖ్యంగా 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ చర్చ మరింత వేడెక్కింది. జిల్లా రాజకీయాలను బాగా తెలిసిన స్థానిక నాయకుల కంటే ఇతర జిల్లాలు లేదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన పార్టీ శ్రేణుల్లో బలపడుతున్నట్లు కనిపిస్తుంది. పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్న స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమయంలో మాత్రం పక్కన పడిపోతున్నారన్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తుంది. నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టేందుకు, కార్యక్రమాలు నిర్వహించేందుకు, క్షేత్ర స్థాయిలో శ్రమించేందుకు స్థానిక నాయకులే ముందుంటున్నప్పటికీ కీలక సమయంలో మాత్రం టికెట్లు, పదవులు ఇతర ప్రాంతాల వారికి వెళ్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమవుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2024 ఎన్నికల సమయంలో పలువురు అభ్యర్థుల ఎంపిక రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీకి బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వటం లోకల్ క్యాడర్లు అసంతృప్తిని పెంచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య కర్నూలు జిల్లాకు చెందిన నాయకుడు కావటం, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా స్థానికేతర నాయకుడిగా గుర్తింపు పొందటం, అలాగే 2024లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శాంతమ్మ కర్ణాటకకు చెందిన వారిగా ప్రచారం జరగటం వంటి అంశాలు అప్పట్లో రాజకీయ చర్చకు దారితీశాయి. అదేవిధంగా పెనుగొండ వైసీపీ ఇన్ఛార్జ్ ఉషాశ్రీ కూడా కర్ణాటక నేపథ్యంలో ఉన్నారని, మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్లో స్థానికులకు అవకాశాలు తగ్గుతున్నాయా అన్న సందేహాలకు కారణమయ్యాయి. జిల్లాలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా స్థానికంగా ప్రజల్లో పట్టు ఉన్నప్పటికీ పదవులు లేదా టికెట్లు మాత్రం దక్కకపోవటం కొందరు నేతలను తీవ్ర నిరాశకు గురిచేసిందని అంటున్నారు. పార్టీ ప్రారంభ దశ నుంచి పనిచేస్తున్న నాయకుల్లో బీసీ రమేష్ గౌడ్ పేరు తరచూ వినిపిస్తోంది. జిల్లాలో వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించగల నాయకుడిగా గుర్తింపు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆయనకు పెద్ద స్థాయి రాజకీయ అవకాశం రాలేదన్న చర్చ ఉంది. ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సరైన గుర్తింపు దక్కలేదన్న భావన ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. అలాగే ఇటీవల మరణించిన జక్కుల ఆదిశేషి పేరు కూడా పార్టీ వర్గాల్లో తరచూ వినిపిస్తోంది. చాలా కాలంగా పార్టీ కోసం పనిచేసిన తన రాజకీయ జీవితాంతంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవటం ఆయన అనుచరుల్లో బాధను మిగిల్చిందని చెబుతున్నారు. వైసీపీని నమ్ముకొని పార్టీలో చేరిన చవ్వ రాజశేఖర రెడ్డి వంటి నేతలు కూడా ఇదే తరహా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం ఉంది. స్థానికంగా పార్టీ కోసం శ్రమించేది తాము, కానీ కీలక సమయాల్లో ప్రాతినిధ్యం వహించేది మాత్రం ఇతరులకు దక్కుతోందన్న భావన క్షేత్రస్థాయిలో బలపడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి బలమైన మద్దతు ఇచ్చే వర్గాల్లో బీసీలు కీలకంగా ఉంటారు. గౌడ, రజిక, కమ్మర తదితర అనేక ఉపకులాలు పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక సామాజిక వర్గాలకు మాత్రమే టికెట్లు కేటాయిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కురమ, వాల్మీకి వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఇతర బీసీ ఉపకులాల వైపు పార్టీ పెద్దగా దృష్టి పెట్టడం లేదని కొందరు నేతలు అంటున్నారు. బీసీల్లో అనేక ఉపవర్గాలు ఉన్నప్పటికీ రాజకీయ అవకాశాలు మాత్రం పరిమిత వర్గాలకే కేంద్రీకృతం అవుతున్నాయన్న భావన క్రమంగా పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో పార్టీ సామాజిక సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించకపోతే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలనే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటోందన్న అభిప్రాయం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ సమీకరణాలు, సామాజిక లెక్కలు, ఆర్థిక బలం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్థానికంగా పనిచేసిన నాయకులకు అవకాశాలు ఇవ్వకపోతే పార్టీ నిర్మాణం బలహీనపడే ప్రమాదం ఉందని మరో వర్గం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా గ్రామ, మండల స్థాయిలో పార్టీని నిలబెట్టేది స్థానిక నాయకులేనని, వారిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో క్యాడర్లో నిరుత్సాహం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు వినిపిస్తున్నాయి.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని పార్టీల్లోనూ ఆత్మపరిశీలన ప్రారంభమైంది. వైసీపీ కూడా జిల్లాల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో స్థానిక నాయకత్వానికి మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలా లేక రాజకీయంగా బలమైన నేతలను కొనసాగించాలా అన్న అంశంపై పార్టీ లోలోపల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ భవిష్యత్తు వ్యూహంలో స్థానిక నాయకుల పాత్ర కీలకం కానుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ కలిగిన నాయకులు లేకుండా గ్రామీణ రాజకీయాల్లో పార్టీ నిలబడటం కష్టమనే అభిప్రాయమూ ఉంది. ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ స్థానిక నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవటమేనని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఇవ్వకపోతే అది భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా మారుతున్న పరిస్థితులను గమనిస్తూ వ్యూహాల్లో మార్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలు పార్టీ పునర్వ్యవస్థీకరణలో తీసుకునే నిర్ణయాల ద్వారా ఈ అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోందా లేదా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ నాయకుల చర్చ ప్రస్తుతం వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఈ పరిస్థితిని పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుందన్నదే భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు నిర్ణయించే అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవుట్లుక్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.